ప్రతి మనిషి జీవితంలో ఆ మనిషిని బాగా బాధపెట్టిన అంశం, బాగా కదిలించేసిన అంశం, ఎప్పటికీ గుర్తుండిపోయి గుర్తొచ్చినప్పుడల్లా బాధపడే అంశం ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. అలా లేకపోతే నిజంగా ఆ లైఫ్ ఒక నిస్తేజం. ఇలాంటి అంశాలు ముఖ్యంగా మనకు అన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు ఇలాంటి అంశాలు బాగా గుర్తొస్తాయి. ఏ అంశం అయితే మనం బాగా బాధ పెట్టిందో, ఏ అంశం అయితే మనల్ని బాగా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిందో, ఏ అంశం అయితే మనల్ని భయంకరమైన డార్క్నెస్లోకి నెట్టేసిందో అది పొద్దాక గుర్తొస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనకి 2 చాయిసెస్ ఉంటాయి. అదే అంశాన్ని గుర్తుపెట్టుకుని దాన్నే తోడుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ అలాంటి అంశం గురించి ఆలోచిస్తూ అన్నీ ఆపేసుకుని లైట్లు తలుపులేసుకుని ఆలోచించాలా, లేకపోతే ఆ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎదురీది పోరాడాలా అని. 90% మంది ఒక నష్టమో ఒక బాధో జరగంగానే దిగులుగా అది మొత్తం కోల్పోతారనమాట. మిగతావన్నీ వదిలేసి దాని మీదే కూర్చుంటారు, దానిలోనే ఏడుస్తూ దానిలోనే సంతోషం పడతారు. అలా కాకుండా ఎవరైతే ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని ఎదురుతారో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా దాన్ని పక్కన పెట్టేసి లైఫ్లో ఇవి అందరికీ కామనే, ఇవందరికీ లైఫ్లో జరుగుతాయి, మనకేమి మినహాయింపు కాదని చెప్పి మనకి ఎంతైతే నష్టం జరిగిందో, ఏదైతే బాధ కలిగిందో దానికి 100 డబుల్ పనిచేసి ప్రపంచానికి మన గెలుపు చూపించాలి, లేదా మన ఐడెంటిటీ చూపించాలి, మనం ఎవరమో చూపించాలి. ఒక మనిషి అనుకుంటే జీవితకాలంలో ఎన్నైనా చేసి చూపించవచ్చు. ఆ మనిషి నిర్వీర్యమైపోతే, బాధపడుతూ కూర్చుంటే, నిస్తేజంగా ఉంటే నిజంగా జీవితం అంతా వృధా అయిపోతుంది. మీకు ఏదైనా బాధ కలిగినా, ఏదైనా సమస్య వచ్చినా, జీవితంలో తీర్చుకోలేని బాధ ఉన్నా సరే దాన్ని కొంతసేపు పక్కన పెట్టండి. ఇంకా పాజిటివ్గా ఎక్కడ పనిచేయగలం, ఏ విషయాల్లో మనకి సానుకూలత ఉంది, ఏ విషయాల్లో నేను మళ్ళీ నా జీవితాన్ని మార్చుకోగలను అని ఎంతో కొంత ముందడుగేయడానికి ట్రై చేయండి. లేకపోతే కనుక ఒకటే బాధ, ఒకటే అంశం మీద మనసంతా పెట్టేసుకుని పని చేయకుండా కూర్చుంటే మన లైఫ్ మొత్తం వృధా అవటమే కాదు, జీవితంలో మనం చాలా చులకన కూడా అవుతాం మనుషులందరి ముందు. ముఖ్యంగా ఈ సమాజం ఎవరైతే పోరాడతారో, ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళ చుట్టూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం డల్గా నీరసంగా ఉంటామో సమాజం కూడా మనం వెలివేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఉత్తేజంతో, ఎప్పుడూ సంతోషంతో, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి సవాలు వచ్చినా నవ్వుతూ స్వీకరించండి. అదే నిజమైన జీవితం.